తూర్పు గోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామానికి చెందిన రైతులకు వాకతిప్ప పాత కాలువ ఒక జీవనాధారం. కొన్ని దశాబ్దాలుగా సాగు డిపెండెడ్ ఉండే ఈ కాలువ కుడిగట్టు సంవత్సరాలుగా గండ్లు పడుతూ బలహీన పడుతూ సాగునీటి సరఫరాకు విఘ్నంగా మారింది. కల్వర్టు దగ్గరి నుంచి మీడియం డ్రైన్ వరకు 2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ గట్టు పలుచోట్ల దెబ్బతిని సాగునీరు వృధాగా పారుతుండేది. పై భాగాల్లోని నీరు దిగువకు చేరకపోవడంతో ఎండగండి నాగుల చెరువు ప్రాంత రైతుల పంటలు ఎండిపోయేవి. కొన్ని చోట్ల ఆయకట్ట భూములు ముంపుకు గురవుతూ నష్టాన్ని మిగిల్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఇదేనా మన భవిష్యత్తు అని ప్రశ్నించుకున్న రైతులు ఒకరినొకరు చూసుకుంటూ మనసులు కలుపుకున్నారు. గట్టు పునర్నిర్మాణానికి స్వయంగా చేతులు కలిపారు. చెట్లు తొలగించి ప్రొక్లైన్ సాయంతో గట్టును బలోపేతం చేయడం ప్రారంభించారు. నిస్వార్థంగా ప్రభుత్వంపై ఆశ పెట్టుకోకుండా సాగిన ఈ రైతుల కృషి అభినందనీయం. ఈ అన్ని ఊర్లకి కూడా ఉపకారం అవ్వేది. ప్రతి రైతుకి కూడా ఏ రైతన్నా నీరు లేదు అని సైకిల్ వేసుకుని పెద్ద కాలువగడకు వచ్చి ఎవరన్నా అడ్డేసారా తోర తీసారా అని కింద రైతు రానకు బాగుంటుంది. అలాగే ఎండగండి నాగుల చెరువులు కూడా దీన్ని సహకరించి ఇదే రకంగా అన్ని కాలంలో మరి చెయ్యాలి. అలాగని ఇప్పుడు వరకు ఈ ఉన్న కోరి ప్రభుత్వంలో ఏమీ చెయ్యలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మనం అందరూ వేసారు కాబట్టి ఈ నీటి అధ్యక్షులు అవన్నీ చేశారు కాబట్టి ఇవన్నీ చాలా పట్టుదలగా చెయ్యాలని నాకు ఇచ్చిన 2 కాలంలో ఆ పక్కన ఈ పక్కనే ఈ రైతులకి ఎక్స్చేంజ్ చేసి మొత్తం అన్ని ఎడల్పు చేసుకుంటా ప్రతి రైతు సైకిల్ తేండేసి గట్టు మీద తేండేసి రైతు వ్యవసాయం చెయ్యాలన్నది నా కోరిక. అంతవరకు ఇది ఏ ఆటంకం ఎవరో పెట్టద్దు, అందరి సహకారం నాకు కావాలి. అలాగే రేపొద్దున్న ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు కావచ్చు, రేపు లీలాకృష్ణ గారు కావచ్చు, ఈ సహకారం మాకు కావాలి. ఏదైనా ఏ మార్కెట్ కమిటీలోనో పెట్టి 20 టిప్పులు కంకర వేస్తే కొంచెం రైతులు ఇంకా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆయన దగ్గర కూడా వెళ్ళి ఇవన్నీ రైతులు తీసుకుని వెళ్ళి నేను చేద్దామని అనుకుంటున్నాను. ఈ లోపలనే కొంచెం ఈ ఆటంకాలు వచ్చినాయి. ఎవరు దీన్ని రాజకీయం చేయొద్దు, ఒక రైతు బాగోవాలన్న కోరికే నా కోరిక. కానీ మార్గం అంతా సులభం కాదు. దాదాపు 40 ఏళ్ల క్రితం చెట్టు పట్టా కింద కొందరు రైతులు నాటిన కొబ్బరి చెట్లు, అరటి తోటల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా 3వ భాగం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రైతులు మాత్రం నిశ్శబ్దంగా ఉండలేకపోయారు. నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆచంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులకు వ్రాతపూర్వక విజ్ఞప్తులు అందించారు. ఈ గట్టు లేకపోతే వరి సాగు చేయలేం, కుటుంబాలను పోషించలేం అని వారు వాపోయారు. ఇది తెలుసుకున్న కోటిపల్లి జూనియర్ ఇంజనీర్ సుదర్శన్ సింగ్ స్వయంగా వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి ఈ గట్టు అభివృద్ధి అత్యవసరంపై అధికారులకు నివేదిస్తాం అన్నారు. ఇరిగేషన్ గుమస్తా ఆనంద్ రాజు, రైతులు చోడిశెట్టి శ్రీనివాస్, దంగేటి సతీష్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. కోటిపల్లి సెక్షన్ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే ట్రాన్స్ఫర్లో ఇక్కడ రావడం జరిగింది. అయితే వచ్చిన మీదట ఇక్కడ ఈ సాగునీటి సంఘం అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్ గారు మరి ఆయన చెప్పిన కంప్లైంట్ మేర నేను మాచర నుంచి ఇలా మాచర డ్రైన్ నాగులంక డ్రైన్ వరకు ఈ కుడిగట్టుని పరిశీలించడం జరిగింది. ఈ కుడిగట్టు మొత్తం అంతా కూడా కృంగిపోవడం వల్ల ఈ చేలన్నీ కూడా ఎక్కువ నీరు పంపించినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. వీటికి బయటకు వెళ్ళే మార్గం లేదు. అలాగే నీరు కావాల్సిన కిందకి నీరు అందడం లేదు. ఈ పైన నుంచి కింద వరకు పరిశీలిస్తే చాలా వరకు గట్టు అంతా కూడా ఆక్రమణ చెట్లతోటి తుప్పలతోటి నిండిపోయి ఉంది. ఇవన్నీ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ ఆటంకంగా ఉండడం, అవన్నీ నరికి కాలువలో పారవేయడం వల్ల కింద వరకు నీరు తీసుకెళ్ళడానికి ఆటంకంగా ఏర్పడడం జరిగింది. ఇవన్నీ పరిశీలించడం జరిగింది. ఇవన్నీ సుమారు 2 కిలోమీటర్లు మేము కాలినడకన ఈ మొత్తం కాలువ అంతా తిరగడం జరిగింది. కాలువ అంతా కూడా బాగు చేయడానికి రైతు సహోదరులందరూ మొత్తం ముందుకు వచ్చి వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ పని చేపట్టడం జరిగింది. ఈ సంఘటన ఒక చిన్న గ్రామంలో రైతుల ఐక్యత మార్పుకు ఎలా నాంది కాబోతుందో చూపిస్తుంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యపరిచిన చోట ప్రజలే మార్గదర్శకులవుతారు. వాకతిప్ప గట్టు ఇప్పుడు కేవలం మట్టి గట్టు మాత్రమే కాదు, అది రైతుల గట్టి నమ్మకం, సమిష్టి శ్రమను చాటే చిహ్నంగా మారింది.